ఈ వీక్ మొత్తానికి నా మీల్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాను, ఎంత ప్రోటీన్ తింటాను అని చెప్పి మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే ఎడమమా బీన్స్ అనమాట. సో ఇది కూడా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్. జస్ట్ దీని మీద జెంటల్గా రబ్ చేసేస్తాను. నాకు స్కిన్తో పాటు తింటూ అంటే చాలా ఇష్టం. సో చిన్న చిన్న క్యూబ్స్, ఎందుకంటే ఈజీగా కుక్ అయిపోతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అట్లే చెట్లుకి నీళ్ళు పోసేటట్టు ఒక ఫీలింగ్ ఉంది. సో ఇక్కడ కింద ఉన్న 6 బాక్సెస్ ఏమంటే లంచ్కి, సో ఈ బాక్స్ ఏమంటే ఫర్ డిన్నర్, అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ సలాడ్, అండ్ ఇది కూడా ఫర్ సలాడ్ అనమాట. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీ, నేను లండన్లో ఉంటాను. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను వీకెండ్ కాబట్టి సో నేను రీసెంట్గా ఏమంటే 100 days ఫ్యాట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. సో నా లాస్ట్ వీడియో మీరు చూస్తుంటే, సో నేను నా గ్రోసరీస్ నెక్స్ట్ 2 weeksకి గ్రోసరీస్ అన్నీ తీసి పెట్టుకున్నాను. సో ఈ వీడియోలో నేను నా ఈ వీక్ మొత్తానికి నా మీల్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తాను, ఎంత ప్రోటీన్ తింటాను అని చెప్పి మీకు షేర్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో ముందైతే ఏమేమి నానబెట్టుకోవాలో అవన్నీ పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే శనగలు నానబెట్టుకొని, సో ఈ ప్రతి ఫుడ్ ఏమంటే వే చేసుకునే తింటాను నేను, ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో. సో ఫస్ట్ అయితే ఇది ఒక 150 grams నానబెట్టుకుంటున్నాను. సో దీంతోపాటు మన సలాడ్ కానీ ఏదైనా చేసుకుని తినచ్చు. సో ఒక 150 grams. దాని తర్వాత దీన్ని బాయిల్ చేస్తే ఎక్కువ అవుతుంది. సో ఇది 150 grams ఆల్మోస్ట్ ఒక 200-220 grams అయితే అవుతుంది. సో అందుకే సోక్ చేయక ముందే వెయిట్ చేస్తున్నాను నేను దీన్ని. సో ఇది పక్కన పెట్టుకుంటాను. సో నెక్స్ట్ అయితే ఎడమమా బీన్స్ అనమాట. సో ఇది కూడా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్. ఇది చాలా రిచ్ ఇన్ ప్రోటీన్. ఇక్కడ చూడండి, 100 gramsకి ఏమంటే 12 grams ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ సోర్స్ అంటే వెజ్లో చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో ఇదైతే నేను చాలా రోజుల నుంచి ఇది వాడుతున్నాను. సో ఇది ఒక 200 grams. ఇవన్నీ ఫ్రోజన్లో పెట్టుకుంటాను. నేను తెచ్చి అన్ని ఫ్రోజన్లో పెట్టేస్తాను. 200 grams. దీన్ని కూడా వాటర్ చేసి, సో దీన్ని కూడా పక్కన పెట్టుకుంటాము. సో ఇప్పుడైతే నేను ఫిష్ అయితే తీసుకున్నాను. సో నేను వీక్లీ 7 daysలో ఏమంటే 6 days ఏమంటే మీల్ చేసుకుంటాను, ఎందుకంటే 1 day ఏమంటే నేను ఫాస్టింగ్లో ఉంటాను. ఫస్ట్ అయితే దీని మీద కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇందాక చెప్పినట్టు 6 days నేను ఏమంటే మీల్ ప్రిప్ చేసుకుంటాను. 1 day ఏమంటే నేను ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి. సో నా ఎవ్రీ మీల్లో ఏమంటే నేను ఫిష్ అయితే ఉండేటట్టు చూసుకుంటాను, అట్లీస్ట్ ఒక చిన్న పీస్ అయినా కానీ. సో ఫస్ట్ అయితే నేను గార్లిక్ పౌడర్, చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే గార్లిక్ పౌడర్ వేసుకున్న తర్వాత నేను సీజనింగ్స్ తెచ్చుకున్నాను, చాలా సీజనింగ్స్. సో దాంట్లో ఏదైనా ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో గార్లిక్ పౌడర్ అండ్ ఈ సీజనింగ్ అయితే ఈసారి ట్రై చేద్దాం. లెమన్ అండ్ చిల్లీ అనమాట ఇది. సో దీని మీద స్లైట్గా వేసుకొని జస్ట్ రబ్బింగే అనమాట ఇది. సో దాని మీద సాల్ట్, సో దాని మీద బ్లాక్ పెప్పర్, ఆయిల్ పడింది కాబట్టి జారుతుంది అనమాట. సో బ్లాక్ పెప్పర్ తర్వాత నేను ఏమంటే వైట్ పెప్పర్ తెచ్చుకున్నాను. సో నేను ఎప్పుడైతే యూజ్ చేసింది లేదు వైట్ పెప్పర్. సో ఈ వైట్ పెప్పర్ కూడా యాడ్ చేస్తాను, ఎట్లా ఉంటుందో చూస్తాను టేస్ట్. సో అంతే, జస్ట్ దీని మీద జెంటల్గా రబ్ చేసేస్తాను. నాకు స్కిన్తో పాటు తింటూ అంటే చాలా ఇష్టం. సో అందువల్ల స్కిన్ కూడా పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. ఇది తీసుకొని ఇది అట్లా రబ్ చేసిన తర్వాత ఒక ర్యాప్ వేసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టిన తర్వాత అది ఒక 1 hour, ఎందుకంటే నెక్స్ట్ చికెన్ వేరే కట్ చేయాలి కాబట్టి. సో అన్నీ కరెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా. సో జస్ట్ జెంటల్గా ఇట్లా రబ్ అనుకుంటాను. సో ఇట్లా చూసాను. సో దీని మీద ఒక ప్లాస్టిక్ ర్యాప్ అయితే వేసేస్తాను. సో దీనికి మంచిగా ర్యాప్ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఒక 1 hour. సో ఈ వీక్కి అయితే 2 kgs ఆఫ్ చికెన్ బ్రెస్ట్ అనమాట. సో అంటే పర్ సర్వింగ్కి పర్ డేకి ఏమంటే 200 grams తింటాను, అంటే ఆల్మోస్ట్ ఒక 60 grams ఆఫ్ ప్రోటీన్ ఏమంటే చికెన్ బ్రెస్ట్లో వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను చికెన్ వాష్ చేసుకుంటాను మంచిగా తీసి. సో ఇది 1 week అన్నాను కదా. సో
నేను 2 వీక్స్కి అయితే గ్రాసరీస్ తెచ్చుకున్నాను. ఇదైతే ఫస్ట్ వీక్, ఈ వీక్కి అంటే అప్కమింగ్ వీక్కి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సండే ఉంటే ఆ నెక్స్ట్ వీక్కి చేసుకుంటాను అనమాట. సో స్పెసిఫిక్గా నేను ఈ బ్రాండే తీసుకుంటాను, ఎందుకంటే ఈ చికెన్ బ్రెస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. చూసారా? సో సైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది. సో 3 పీసెస్ అనమాట చికెన్ బ్రెస్ట్, కానీ 1 kg 1.05 సంథింగ్ ఎంతో వచ్చింది. సో ఈ రెండు దీంట్లో వేసుకొని ఫస్ట్ వాష్ చేసేసుకుంటాను నీట్గా. దాని తర్వాత బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే దీన్ని ఒక 3-4 స్లైసెస్గా కట్ చేసి మళ్ళీ దాన్ని క్యూబ్స్గా కట్ చేయడం అదే పెద్ద టాస్క్ అనమాట. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్. సో దీనికోసమే నేను ఏంటంటే ఎవ్రీ వీకెండ్ కుకింగ్ పెట్టుకుంటాను. సో మండే టు ఫ్రైడే నేను వర్క్ చేస్తాను కాబట్టి ఇవన్నీ నాకు నాట్ పాసిబుల్. సో అందుకే నేను వీకెండ్ ఇట్లా ఒక డే అలొకేట్ చేసుకొని మంచిగా బ్యాచ్ కుకింగ్ చేసుకొని తినేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు 1 hour బ్రేక్ ఉంటుంది కదా. సో ఆ 1 hourలో ఇవన్నీ చేసుకోలేను. సో ఈజీగా చేసుకునేది ఏదంటే ఇట్లాంటి మిల్లెట్స్ పెట్టుకోవటం, దాని తర్వాత ఏదైనా కుక్కంబర్ కానీ సలాడ్ చేసుకోవటం, అవన్నీ ఈజీ ప్రాసెస్. సో ఆ సలాడ్కి కావాల్సిన ఇప్పుడు వేరుశనగలు నానబెట్టాను కదా, అట్లా వేరుశనగలు నానబెట్టి అన్నీ ఉడకబెట్టి ముందే పెట్టేసుకుంటే సో సలాడ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా సలాడ్ కట్ చేసుకొని ఆ చిక్ పీస్ అవన్నీ యాడ్ చేసేసుకుంటాను. అప్పుడు చాలా ఈజీ ఉంటుంది, చాలా టైం సేవింగ్. సో మీలో కూడా ఎవరైనా ఇట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే, సో మీ ప్రోటీన్ గోల్స్ అయితే మీట్ చేయలేకపోతున్నాము, డైలీ కుక్ చేసుకోలేకపోతున్నాము అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మీరు కూడా నాలాగానే ఇట్లా బ్యాచ్ కుకింగ్ అయితే చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో నేను చెప్పాను కదా, మెయిన్ ఏం టు మీట్ ది ప్రోటీన్ లెవెల్స్, అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ లాస్కి సంథింగ్ డిఫరెంట్ అనమాట. వెయిట్ లాస్ అంటే మొత్తం బాడీ మొత్తం వెయిట్ లాస్ అవటం సో మన మసిల్ కానీ మన వాటర్ కానీ సో మొత్తం రెడ్యూస్ చేసేది వెయిట్ లాస్. కానీ ఫ్యాట్ లాస్లో అట్లా ఉంటుంది అనమాట. సో మసిల్ ఏమంటే ఎక్కడ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి, జస్ట్ ఫ్యాట్ మాత్రం తక్కువ చేసుకోవాలి. కానీ సో చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను కదా. సో దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కత్తి అయితే కత్తి షార్ప్గా ఉంటేనే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది దీనికి. సో ఇట్లా ఉంది కదా, జస్ట్ ఒక శాంపుల్ చూస్తున్నాను. మీరు వీడియో మొత్తం ఇదే చూపిస్తే ఇంకంతా మిక్సీ లాగా దొరుకుతుంది. సో ఇట్లా పీసెస్ ఉంది కదా, సో ఇట్లా పీసెస్ కట్ చేసుకొని సో ఇట్లా ఉంది కదా. సో ఇట్లా పీసెస్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాను. సో ఇంకా కట్ చేసుకున్న తర్వాత మిగతాది ఏంటో చూపిద్దాం. సో చిన్న చిన్న క్యూబ్స్, ఎందుకంటే ఈజీగా కుక్ అయిపోతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సో అన్ని పీసెస్ ఇట్లా ఈ సైజు ఉన్నట్టే చూసుకుంటాను. ఓకే, దీనైతే నేను కట్ చేసుకుని కట్ చేసుకుని దాన్ని దీనికైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తం. సో దీంట్లో ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ మంచిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనమాట, ఓన్లీ ఫర్ ది కుకింగ్ పర్పస్. సో ఫస్ట్ ఎందుకంటే ముందే మనం స్ప్రెడ్ వేసేస్తే మళ్ళీ ముక్కలకి అక్కడక్కడ అంటిపోతుంది. సో అందుకే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకొని దాని తర్వాత దీని మీద అయితే మసాలా వేసుకుందాము, ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేయలేదు కదా. సో ఫస్ట్ మంచిగా ఇదేమంటే మనం జస్ట్ ప్యాన్లో కూడా మనం ఏం ఆయిల్ అయితే యాడ్ చేయను, నేను జస్ట్ అట్లనే ప్యాన్లో దీన్ని డ్రాప్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే మంచిగా ఆయిల్ పోసి మొత్తం అన్ని ముక్కలు కంటేటట్టు ఒకసారి కలుపుకుంటాను. ఓకే, సో ఫస్ట్ అయితే గార్లిక్ పౌడర్ అనమాట. సో గార్లిక్ పౌడర్ వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వన్ ఇది నేను తీసుకున్నాను, పాప్రికా అండ్ ఆనియన్. ఇది ఎందుకు వేస్తున్నానంటే నేను యూజువల్గా ఆనియన్ పౌడర్ కూడా వేస్తాను, ఇవాళ ఆనియన్ పౌడర్ లేదు కాబట్టి. సో పాప్రికా ప్లస్ ఆనియన్ రెండు దీంట్లో కలిసి ఉంటుంది, ఇదే వేసేస్తాను. సో దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. అండ్ నేను తీసుకున్నాను కదా, చెప్పాను కదా, ఈ పాప్రికా అండ్ ఆనియన్. సో దీని మీద వేసుకున్నాం స్ప్రెడ్. ఇది 2 kgs చికెను, మరి ఎక్కువ అయిపోతుందా అనుకోకండి, కానీ
ఇది వేస్తే మొత్తం కలిపినప్పుడు కరెక్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం వైట్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. అంతే, కొంచెం ఆరిగానో. ఇది వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇది కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. సో దీన్ని మొత్తం కలుపుకుంటాను నేను. సో చూసారు కదా, ఇందాక ఎంత వేసినట్టు, ఎక్కువ వేసినట్టు అనిపించింది కదా. సో కలుపుతుంటే మొత్తం అది అట్లనే మైల్డ్ అయిపోయింది. సో ఇట్లా బ్యాచ్ కుకింగ్ చేసుకొని తింటుంటే అది ఆ సాటిస్ఫాక్షనే డిఫరెంట్ లెవెల్ అనమాట. సో ఇదే తింటానని కాదు, నాకు సండే నేను ఎక్స్ట్రా చికెన్ కూడా తీసుకున్నాను. చికెన్ థైస్, దాని తర్వాత చికెన్ డ్రమ్ స్టిక్స్ 2 తెచ్చుకున్నాను. సో ఇది కానీ ఫర్ ఏదైనా ఒక రోజు బోర్ కొడితే దాన్ని కూడా చేసుకుని తింటాను నేను. సో ఫైనలీ కలిపేసుకున్నాను. దీన్ని ఏమంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా ఏమంటే అట్లానే వదిలేద్దాము. దీని మీద ఒక కవర్ వేసేసి దాని తర్వాత ఈ చికెన్ ప్లస్ సాల్మన్ ఫిష్ ఉంది కదా, 2 ప్యాన్లో పెట్టి ఇంకా ఏమంటే కుకింగ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ బ్రోకలీ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ గ్రీన్స్కి ఏమంటే ఇట్లా వేసుకున్నాను కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ దీంట్లో ఏమంటే కొంచెం మొత్తం హాట్ వాటర్ పోసేస్తాను. సో దీన్ని కానీ ఉడకబెడితే చాలా మెత్తగా అయిపోతుంది, అందుకే ఉడకబెట్టను. ఇట్లా కట్ చేసి పెట్టుకుని దీంట్లో హాట్ వాటర్ అయితే పోసుకొని ఒక 15 మినిట్స్ అయితే అట్లా పక్కన పెట్టేస్తాను. మొత్తం హాట్ వాటర్ పోసేసి అట్లే చెట్లుకి నీళ్ళు పోసేటట్టు ఒక ఫీలింగ్ ఉంది. మొత్తం వైట్గా ఉన్నది, నీళ్ళు పోసినట్లే ఎంత గ్రీన్ అయిపోయింది చూడండి. ఎట్లా ఉన్నది ఎట్లా గ్రీన్ అయిపోయింది మొత్తం. సో దీని మీద అయితే ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. సో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఈ ఎడమమ్మ బీన్స్, దీని అయితే కుక్ చేసి పక్కన పెట్టుకుందాము. అంటే ఎక్కువ నానిపోయింది ఇది. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటాను. సో వాటర్ అయితే కొంచెం ఫుల్గా వచ్చేటట్టు పోసుకుంటాను. దీన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటాను. సో ఎడమామ బీన్స్కి అయితే మనం విసిల్ పెట్టబడలేదు, ఇది నార్మల్గానే ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్లో ఇది అయిపోతుంది. సో కానీ మనకి శనగలకైతే ఖచ్చితంగా ఏమంటే విసిల్ పెట్టాలి కదా. సో శనగలు దీంట్లో వేసుకుంటాను. సో నేనైతే వైట్ తీసుకున్నాను, ఇందాక చూపించాను కదా, వైట్ తీసుకున్నాను. బ్లాక్ కూడా బాగానే ఉంటుంది. సో నా దగ్గర వైట్ ఉంది కాబట్టి వైట్. సో ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీంట్లో ఇంకొంచెం అయితే వాటర్ ఫుల్ పోసుకుంటాను బాగా ఉడకాలని. దాని తర్వాత దీంట్లోనే సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సాల్ట్ వేసి ఉడకబెడతాను. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేస్తాను. నేను జనరల్గా వేస్తాను, అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కానీ నేనైతే వేస్తాను కొంచెం పసుపు వేస్తాను. సో దీనికైతే విసిల్ ఖచ్చితంగా కావాలి. దీన్ని ఈ స్టవ్ మీద పెట్టేసి ఒక 5 to 7 విసిల్స్ అయితే పెడదాము. సో దీన్ని దానికి మార్చేసుకుంటాను, పెద్దదానికి. సో పెద్ద బర్నర్ మీద అయితే ఇది పెట్టేస్తాను. సో ఎడమామ అయితే దానికి అక్కడ షిఫ్ట్ చేసేసాను, ఇక్కడైతే చెన్న. సో ఒకే టైంలో 4 బర్నర్స్ ఉంది కదా, ఈ బర్నర్ మీద ఏమంటే ఆకుకూర చేసుకుందామని చెప్పి ఈ ప్యాన్ పెట్టేసాను. ఇప్పుడైతే ఆకుకూర అయితే చేసుకుంటాను. సో మైల్డ్ టెండర్ స్పినాచ్. సో ఇది పాలకూర అనుకుంటాను, నేను అదే అనుకుంటాను, ఇది పాలకూర ఇది. సో దీని ఏమంటే ముందుగా దీన్ని ప్రిపేర్ చేయాలి. కొంచెం పోపు వేసుకుంటాను, ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని దాని తర్వాత డైరెక్ట్. సో ఇప్పుడైతే పాలకూర అయితే చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తాం అనుకోండి, ఆవిరితో అట్లా కిందకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆకైతే ఇంకొంచెం ఉంది, దాన్ని కూడా ఫిల్ చేసేస్తాం. లోపల వేడివేడిగా వంటలు అవుతుంటే బయట వాతావరణం చల్లగా ఉంది, వర్షం వస్తుంది మంచిగా. కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, ఈ విండో కూడా ఓపెన్ చేస్తుంది. సో మంచిగా వర్షం పడుతుంది, చల్లటి వాతావరణం. అట్లే లోపల చూస్తే మొత్తం లోపల వంటలు, వేడి వంటలు, అట్లే బయట వాతావరణం, చల్లటి వాతావరణం. సో ఇవన్నీ నా ఇండోర్ ప్లాంట్స్ అనమాట, నా ఫేవరెట్ మాకు. దాన్ని ఇట్లా పెన్ను వేసి వాడుకునే దానికి. సో ఒక ప్యాకెట్ నిండా వేస్తే ఎంత వచ్చింది చూడండి.
మొత్తం అంతా ఉడికిపోయింది. సో కొంచెం వాటర్ మిగిలింది కదా, సో ఈ వాటర్ అంతా కొంచెం ఓపెన్ ఫ్లేమ్లో కొంచెం కుక్ చేస్తే ఈ వాటర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఎడమమ్మ కూడా అయిపోయింది, అది పక్కన పెట్టేశాను. ఇదైతే విసులు కొడుతూనే ఉంది. ఇంకొక 2 విసులతో దీన్ని కూడా ఆఫ్ చేస్తాను. సో ఇదైతే కొంచెం మంచిగా ఫ్రై చేస్తాను. సో దీంట్లో అయితే నేను ఫ్యాన్సీగా ఏమి ఇవ్వలేదు. ఉత్త కారంకి ఒక 4 పచ్చిమిర్చి వేసాను, దాని తర్వాత పోపు, దాని తర్వాత గార్లిక్, అంతేగాని దానికి మించి ఏమి వేయలేదు. సో ఆఫర్ అయితే రెడీ అయిపోయింది అంతే. నేను ఇందాక చెప్పినట్టు దీంట్లో ఏమి వేయలేదు అసలుకి. జస్ట్ పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం పోపు వేసాను అంతే. దీన్ని సెపరేట్గా ఒక గిన్నెకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకో పని ఉంది, నేను అట్లనే పక్కన పెట్టి. సో నెక్స్ట్ అయితే స్ప్రౌట్స్ అనమాట. సో ఇది క్యాబేజ్ లాగా ఉంటుంది ఇది. సో ఇందాక ఎట్లా మనము బ్రోకలీలో హాట్ వాటర్ పోసి పెట్టుకున్నాము, దీన్ని కూడా ఇట్లా హాట్ వాటర్ పోసి పెట్టుకున్నాము, కొంచెం సాల్ట్ వేసి. దాని తర్వాత దీన్ని బ్రోకలీని కలిపి ఎట్లా చేయాలో నేను చెప్తాను. హాట్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్. సో నెక్స్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం ప్యాన్లో, వేడి ప్యాన్లో ఆలివ్ ఆయిల్. సో ప్యాన్ మంచిగా వేడెక్కిన తర్వాత, సో మనం ఆల్రెడీ ఇక్కడ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, బ్రోకలీలో వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, సో నీళ్ళన్నీ తీసేసాను. సో ఇది ఉత్త బ్రోకలీయే. సో ఇది కొంచెం హాఫ్ కుక్ లాగా ఉంటుంది అనమాట అది. సో ఇది కూడా స్ప్రౌట్స్, దీన్ని ఫుల్గా ఉండింది 2 హాఫ్గా కట్ చేసుకున్నాను. సో దీంట్లో స్టిర్ ఫ్రై అయితే మనం చేసేద్దాం ఇప్పుడు. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత సో ఇది వేసేస్తాం కదా, దీంట్లో కూడా బ్రోకలీ కూడా యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే దీని మీద సాల్ట్, ఇది రాక్ సాల్ట్ వేస్తున్నాను. సో దాని మీద పెప్పర్. సో దీన్ని అట్లనే వదిలేద్దాము. దీని ఏమంటే ఒక పెద్ద బర్నర్కి అయితే మార్చేస్తాను. సో మీన్ వైల్ మనం ఏమంటే ఆల్రెడీ ఫిష్ మ్యాగ్నేషన్ చేసి ఒక 1 అవర్ పైన అయిపోయింది. సో దాన్ని అయితే తీసి ఇవాళ గ్రిల్ ప్యాన్ మీద అయితే పెట్టాము. సో దీన్ని పెద్ద దాని మీద ట్రాన్స్ఫర్ చేసి, సో ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. వద్దు, ఆలివ్ ఆయిల్ కాదు కానీ బటర్ వేద్దాం. సో మనం మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా ఫిష్, సో అదైతే మసాలాకు బాగా పట్టుంటుంది. సో బటర్ వేడైన తర్వాత దీని మీద అయితే ఫిష్ పెట్టేస్తాం. ఫస్ట్ స్కిన్ సైడ్ అయితే బాగా ఫ్రై అవుతుంది, దాని తర్వాత తిప్పుదాము. కొంచెం అటు ఇటు కలుపుతూ ఉన్నాం. సో దీంట్లో ఆల్రెడీ వాటర్ పోస్తున్నాం కదా, ఆ వాటర్ అంతా హీట్ లాగేసిన తర్వాత కొంచెం మనం పైన ఏమంటే కొంచెం గార్లిక్ పౌడర్ కానీ ఏదైనా కొంచెం సీజనింగ్ అయితే వేసుకున్నాం. మరీ బ్లాండ్గా ఉండకుండా ముందైతే ఈ వాటర్ అన్నీ అయిపోవాలి, ఇంట్లో ఉన్న వాటర్ అంతా లాగేయాలి ఫస్ట్. సో ఇది ఒక 10 మినిట్స్ అవుతుంది, ఇది ఎట్లయినా ఒక 15 మినిట్స్ అవుతుంది. సో ఇదన్నీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ ఏంటో. సో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. ఫైనల్గా చికెన్ తీసి ఇంకా షాలో ఫ్రై చేసేద్దాం. షాలో ఫ్రై కూడా కాదు, ఎందుకు ఆయిల్ వేస్తున్నానంటే కొంచెం చికెన్ వేసిన వెంటనే ఆ ప్యాన్కి అంటుకోకుండా ఉండేదానికి కొంచెం ఆయిల్ వేసాను.
ఓకే, సో మొత్తం అయితే వేసేసుకున్నాను. కొంచెం ఒక 2 minutes కింద ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కింద ఫ్లిప్ చేస్తాను కింద నుంచి పైకి. సో ఇది ఇంకొక 20 minutes అయితే అవుతుంది. సో ఈ మొత్తం హోల్ ప్రాసెస్, ఈ హోల్ ప్రిపరేషన్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 4 hours అయితే అయింది. సో 4 hours అయిందని చెప్పి చాలా ఎక్కువ టైము ఇది పని పట్టలేదు అనుకోకండి. ఎందుకంటే మండే టు నెక్స్ట్ 1 week నేను ఏం కుకింగ్ చేసుకోను. సో కంప్లీట్లీ ఏమంటే ఫ్రీ అయిపోతాను. సో ఇప్పుడు ఈ 4 hours ఏమంటే ప్రొడక్టివ్గా స్పెండ్ చేసేది నెక్స్ట్ 1 week హెల్తీగా తింటాను కాబట్టి. సో మీరు కూడా ఏమంటే ఇట్లా 1 week ఎక్కువ టైం అనుకోకండి. ఇట్లా ఒక మరీ ఇంత 4 hours కాకపోతే ఒక 2 hours, ఎందుకంటే నేను స్పెసిఫిక్గా అన్నీ చేయాలి కాబట్టి నాకు ఇంత అయింది. మీరు నార్మల్ డైట్లో ఉన్నా కానీ నార్మల్ డైట్లో ఉంటే ఇంత అయితే పర్లేదు, కొంచెం చేసుకోండి. అది 1 week అయితే ఖచ్చితంగా సరిపోతుంది. సో మీరు కూడా అట్లా చేసుకొని మీరు కూడా బాక్స్ పెట్టుకుంటే మీ ప్రోటీన్ గోల్స్, మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మీట్ అవ్వచ్చు. సో అంతే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తూ ఉన్నాను, కానీ నాకు వ్యూస్ అయితే రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. సో ఇంత ఉందన్నమాట, చిన్న విషయం కాదు. నేను చాలామంది యూట్యూబర్స్ని చూసి అడ్మైర్ అవుతున్నాను. ఎందుకంటే నేను జనరల్గా చూస్తాను కదా, చూస్తుంటే ఓకే ఇంతేనా అని చెప్పి, కానీ బిహైండ్ వాళ్ళు చేసే ఆ కష్టం అనేది నేను చేసేటప్పుడే నాకు అనిపిస్తుంది. సో అందుకే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఇందాక చెప్పినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను 100 days ఛాలెంజ్ ఫాలో అవుతున్నాను చెప్పాను కదా, మీరు దాన్ని కూడా ఫాలో చేసి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. బాయ్. ఫైనలీ నేను ప్రిపేర్ చేసుకున్న మీల్ ఇదే. దిస్ ఇస్ ఫర్ 1 week అనమాట. సో ఇక్కడ కింద ఉన్న 6 boxes ఏమంటే లంచ్కి, సో ఈ బాక్స్ ఏమంటే ఫర్ డిన్నర్, అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ సలాడ్, అండ్ ఇది కూడా ఫర్ సలాడ్ అనమాట. సో మీకు కూడా ఇట్లాంటి ఏదైనా రెసిపీ కావాలన్నా కానీ, మీకు ఏదైనా మీల్ ప్రిప్ కావాలన్నా కానీ నాకు కమెంట్స్లో పెట్టండి. సో మీకు ఇట్లాంటి వీడియో నెక్స్ట్ వీక్ కూడా కావాలంటే నాకు చెప్పండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాను.